సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ట్విస్ట్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఉంటాయి, సెకండ్ హాఫ్లో ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్ మీన్స్ టు సెకండ్ హాఫ్లో ఉంటాయి. తర్వాత స్టోరీ, స్క్రీన్ ప్లే ఒక రేంజ్లో ఉంటాయి అన్న. మైనస్ ఏంటంటే ఒకటే ఒక మైనస్ అన్న సినిమాలో కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అన్న. బింబిసారాలో లాక్ చేశారు, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఉందో అక్కడే ఉంటారు. బింబిసార నుంచి బయటకు వచ్చి తీసింటే సినిమాగా బాగుండేది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది అన్న. సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు అన్న. సినిమా అదొకటే మైనస్ అన్న. అంటే మైనస్ అని మరి అంటే కావాలని తీసాడో లేకపోతే డైరెక్షన్ తెలియక తీసాడో తెలియదు, కానీ బింబిసార్లో ఎలా చేశాడో డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా అదర్వైజ్ సినిమా మొత్తం ఓకే. హీరోయిన్ తర్వాత ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళైతే హంట్ సినిమాలో మనం కదా వాళ్ళకి ఎక్కడ అంటే ట్విస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎవ్వరు ఎక్కడ ఐ కాంటాక్ట్లో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, డ్రెస్ కోడ్లో కానీ ఎవ్వరికి ఎక్కడ అనుమానం అంటే సినిమాలో ఒక మైనస్ అంటూ లేదు. సినిమాలో నాకు అదొక త్రిబుల్ చూసినట్టు అనిపించింది సినిమాలో కొంచెం. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం త్రిబుల్ అనిపించింది. ఓకే పీరియాడిక్ అంటే పాత బిల్డింగ్సే కదా, సేమ్ త్రిబుల్ చూసినట్టు అనిపించింది. రామ్ చరణ్ కింద పడిపోవడం అవి ఉన్నాయి కదా, సేమ్ అట్లే ఉంది. 4.5 అన్న. సంయుక్తమైన ఫస్ట్ టైం అనుకుంటానా అంటే ఈ క్యారెక్టర్ చేయడం. అంతకుముందు బాగానే అంటే చూసాం కదా. ఈ అంటే ఏజెంట్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆమె చేయడం చాలా బాగా చేసింది. అంటే అసలు ఎస్పెషల్గా ఆమె అయితే అసలు హీరో పట్టుకునేంత వరకు దొరకదు. హీరో విషయంలో అయితే హీరో నేనే ఏజెంట్ అందరూ చేసినా తెలియదు. అంటే అంత బాగా చేశారు. మనం అసలు గెస్ట్ చేయలేం సినిమాని. నెక్స్ట్ ఏం జరుగుతుందో మాత్రం గెస్ట్ చేయలేం. మాకు ఆమె ఉంటుంది, ఆమె పేరు తెలియదు, త్రివర్ణ అనుకుంటారు. ఆమె అయితే మరీ హైలైట్ సినిమాలో. సినిమా మొత్తానికి ఆమె హైలైట్. త్రివర్ణ అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అంతవరకు ఆమె అనుకుంటే క్యారెక్టర్ ఎంత బాగా చేసింది. తర్వాత హీరో వచ్చి ఆ క్యారెక్టర్ నాది అంటాడు, ఆమె వచ్చి ఆ క్యారెక్టర్ నాది అంటాడు. అంతవరకు ఎవరికి తెలియదు, అంత బాగా చేసింది ఆమె కూడా. అందరూ బాగా చేశారు. 2023లో మస్ట్ వాచబుల్ మూవీ అంటే ఇది. అంటే 2023 కాదు, ఎవరి ఇండియన్ వాచబుల్ మూవీ. 2020లో బెస్ట్ సినిమా అంటే ఇదే చెప్పొచ్చు. ఇంకా వేరే ఏ సినిమాలు సాలార్లు గీలార్లు ఏవి లేవు, ఇదే బాగుంది సినిమా. తర్వాత కళ్యాణ్ రామన్కి బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇదే సినిమా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే కళ్యాణ్ రామన్ యాక్టింగ్. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ తీసుకొని కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కళ్యాణ్ రామన్ అనే నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. అది కొత్త డైరెక్టర్తో సినిమా హిట్ అవుతా లేదా అన్న రోజుల్లో ఒక కొత్త స్టోరీ అంటే అప్పట్లో ఎలా జరిగిందో ఆ స్టోరీని ఎంచుకొని ఒక రియల్ స్టోరీ బ్రో. ఇది ఒక రియల్ స్టోరీ. కళ్యాణ్ రామన్ రియల్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మీరు కళ్యాణ్ రామన్తో స్టోరీ చెప్పడం. ఎందుకంటే కళ్యాణ్ రామన్ కొత్తలకు ఛాన్స్ ఇస్తాడన్న. కొత్తలకు ఛాన్స్ ఇచ్చుకొని నిరూపించుకోడు. అమిత్ గోచర్ డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. స్టోరీ కొత్తగా ఉందని అంటే సుభాష్ చంద్రబోస్ అంటే అప్పట్లో ఎలా జరిగిందో యుద్ధాలు అవి ఎలా కళ్ళ కట్టినట్టు, అంటే వాళ్ళ నుంచి మనం ఎలా యుద్ధం ఏందో వాళ్ళు ఎలా చంపిల్లో అని చూపించి క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత కళ్యాణ్ రామన్ ఉచ్చాకోత ఒక్కొక్కరు నరుక్కుంటా పోతాడు. అసలే లెక్కనే ఉంటాడు. ఒక్కొక్కరు కాల్చుకుంటా నరుక్కుంటా అసలే బ్రిటిష్ వాళ్ళు నరుకుతాడు నా కాళ్ళు తొక్కి నరికేసి. అవ్వ ఇది కదా కళ్యాణ్ రామన్ బ్రిటిష్ వాళ్ళు నరికే ఉంటాయన్నా ఊచకపోతాను. అసలు ఆ బ్లడ్ అలా వస్తూ ఉంటే అసలు నేనైతే హ్యాట్స్ ఆఫ్ అన్న. కళ్యాణ్ రామన్ నేను ఎలా చూడాలనుకో ఇలా చూసాం. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇదొకటి అందరూ చూడాలా, ఇలాంటి సినిమా ఎక్స్పెరిమెంట్ సినిమా అందరూ చూడాలా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఎలా పొందినామో ఇది మాత్రం ప్రజలు అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీ చిన్న పిల్లలు అందరూ చూడాలా. చాలా చాలా బాగుందన్న. కొత్తగా ఉంది స్టోరీ, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం అసలు వేరే లెవెల్. డైరెక్టర్ గారు పేరు కూడా వేసుకోలేదంటే ఎందుకో తెలియదు, కానీ అసలు డైరెక్టర్ గారు దర్జాగా వేసుకోవచ్చు. వేసుకోలేదంటారు ప్రొడ్యూసర్ అని వేసుకున్నారు, డైరెక్టర్ అని రాలేదు. ఓకే అన్న, ఓకే అయినా ఎర్రగా తీశారు సార్. డైరెక్షన్ అయితే మామూలు లేదు, స్క్రీన్ ప్లే ఎర్రగా తీశారు. కళ్యాణ్ రామన్ లుక్ అన్న ఈ సినిమాలో చెప్పాలంటే కళ్యాణ్ రామన్ లుక్ డిఫరెంట్గా అసలు ఏమన్నా స్టైల్గా అసలు రెండు లుక్స్లో ఎర్రగా తీశారన్న. కూడా రెండు లుక్స్ కూడా ఎర్రగా తీశారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు సస్పెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ ఎర్రగా తీసినాయి, బీజిఎం ఎర్రగా తీసింది. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే అసలు బింబిసారని మించిపోద్ది. డెఫినెట్గా బింబిసార కలెక్షన్ మించిపోతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా సూపర్ ఉందన్న. అన్న అసలు నేనైతే ఈ సినిమా ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాలా. 5/5 రేటింగ్ అన్న. అసలు ఇంకో విషయం అన్న, బింబిసార పార్ట్ 2 రిలీజ్ అయిందంటే డైరెక్టర్ ఎవరన్నా ఇప్పుడే కళ్యాణ్ రామన్ డేట్స్ తీసుకోండి. ఎందుకంటే బింబిసార 2 రిలీజ్ అయిందంటే కళ్యాణ్ రామన్ అపాయింట్మెంట్ కూడా దొరకదు మీకు. ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ని మించిపోయే యాక్టింగ్ అన్న ఇది. నిజంగా మామూలు లేదు. రోజుకో స్టెప్ వేస్తున్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ని మించిపోతాడు కళ్యాణ్ రామ్, ఫిక్స్ ఇది.